నా నమస్కారం. నా పేరు ఎండి మహబూబ్ మియా. నేను గతం నుంచి ఎప్పుడైనా కానీ కృష్ణ గారితోనే స్నేహభావంగా ఉంటున్నాను. వారు ఈ ఊరు అల్లుడు గారికి వచ్చిన కాడ నుంచి నాకు పరిచయం బాగా. ఆయనతోటే నేను ఉంటున్నాను. గతంలో కృష్ణ గారి కంటే ముందు నా మీద కూడా దాడి జరిగింది. కాబట్టి అప్పటి నుంచి కూడా చాలా మార్పు వచ్చేసింది ఈ గ్రామంలో. ఆ తర్వాత ఎన్నికలు నడిచాయి. సొంతంగా నిలబడేసి ఆయనకి కూడా సపోర్ట్గా ఇంతమంది లేరు. పైపైన ఉండిగా కూడా లోపల ఓట్లు వేశారు. అధిక మెజార్టీతో మంగమ్మ గారిని గెలిపించుకున్నారు. ఈ రోజు పరిస్థితి చూస్తుంటే మనం ఎట్లుందంటే గ్రామం మొత్తం వన్ సైడ్ అయిపోయింది. గ్రామం మొత్తం వన్ సైడ్ అయిపోయిన తర్వాత రాత్రిగా కూడా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ తీశారు. ఇదంతా వాళ్ళ మనసులో వణుకు పుట్టించింది. కాబట్టి ఈ రోజు మనం ఓట్లు వేసుకున్న తర్వాత కూడా ఓట్లలో ఓడిపోతున్నాం అనిపించుకోవడం ఎందుకు, ముందుగానే ఇతరులా చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ రోజు వాళ్ళు ఇతరులా చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మిగతా ఉన్నాయి. మాది 14 వార్డుల్లో ఉంటాం. నేను కూడా నవీన్ గారితో దాంట్లో కూడా వాళ్ళకి ఉన్న 14, 16 కూడా డిపాజిట్ కూడా రాదు. వాళ్ళకి డిపాజిట్ కూలిపోతారు. అధిక మెజార్టీ తోటి ఈ 2 వార్డుల ఫస్ట్ 14 వార్డులో మా నవీన్ గారు అధిక మెజార్టీతో గెలుస్తారు. అదేవిధంగా ఇనప రాంబాబు గారు కూడా 16 వార్డులో వాళ్ళు కూడా భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని చెప్తున్నాను.